హాయ్ గైస్, వెల్కమ్ టు రత్నాస్ ప్యారడైజ్. మేము లేక్ లూయిస్ వెళ్ళే ముందు ఇక్కడ బో రివర్ అని ఒక చిన్నది రివర్ అనమాట. దానిలో లోతు ఉండదు, వాటరు అంత క్లియర్గా ఏమి లేదు వాటర్, కానీ చిన్న బోట్స్ రెంట్కి ఇస్తారు. అక్కడ బోటింగ్ చేసామన్నమాట. ఈ బోటింగ్ చేసేప్పుడు చిన్న చిన్న బోట్స్ ఇద్దరిద్దరు చేయొచ్చు, సింగిల్ ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి అన్నమాట. మనమే అన్నీ పెడలింగ్ చేయటం అది ఉంటుంది. మేము తీసుకొని 1 అవర్ వాళ్ళ బోట్లో షికారు చేసామన్నమాట. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చాలా చుట్టూ చూడండి ఎంత అందంగా ఉందో. ముందు ఒకళ్ళు వెనకొకళ్ళు అలా చేస్తారనమాట. అలా సింగిల్ ఒకటి ఉంది, డబుల్ చేయొచ్చు, అలాగ చేసాము. అది మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరికి వాటరు బాగా డీప్గా కొంచెం లోతున్న చోటుకి వెళ్ళనివ్వలేదు వాళ్ళు కూడా చిన్న బోట్లు వేసుకుని అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే సేఫ్టీ కూడా చూడాలి కదా వాళ్ళు. పైన లైఫ్ జాకెట్స్ వేసుకునే వెళ్ళినా కూడా అంత వాటర్ డీప్గా లోతుగా ఏమి లేదు, భయం అనిపించలేదు. నేనైతే ఏం చేయలేదు, అలా కూర్చుని ఎంజాయ్ చేశాను. తర్వాత మేము లేక్ లూయిస్కి వచ్చాము. లేక్ లూయిస్ చాలా చాలా బాగుంటుంది అన్నమాట. లేక్ లూయిస్కి వచ్చే ముందు ఇలా రోడ్ ట్రిప్ అనమాట. దారిలో చాలా ఆ కొండలు, ఆ కొండల పైన స్నో ఎంత అందంగా ఉందో చూసారా. ఇంకా స్నో కరగలేదు అక్కడ, అంటే చాలా చల్లగా ఉంటుంది అనమాట. బాగా పీక్ పాయింట్ కదా. తర్వాత లేక్ లూయిస్కి వచ్చాము. నాకు ఎంత ఇష్టం అంటే ఈ లేక్ లూయిస్ ఎంత అందంగా ఉంటుందో చెప్పడానికి వీల్లేదు. చాలా క్రౌడు, ఎంతమంది జనాలు, ఫోటోలు దిగేవాళ్ళు, వీడియోలు తీసుకునేవాళ్ళు, ఫుల్ క్రౌడ్ ఉంది ఈ లేక్ లూయిస్ దగ్గర. చూడండి ఎంత అందంగా ఉందో చూసారా. చాలా బాగుంది కదా. ఈ చిన్న లేకే కానీ అసలు చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు. పెద్ద సరస్సు కాపోయినా చూడండి, ఆ చుట్టూ కొండలు, ఆ మబ్బులు, అసలు డిఫరెంట్గా అందంగా. చూడండి ఆ 2 కొండల మధ్యలో ఒక కొండ, ఆ స్నో కరగలేదు. చూడండి ఎంత అందంగా ఉందో చూసారా. ఇది మట్టుకు చూసి తీరాల్సిన లేక్ అనమాట. లేక్ లూయిస్ అంత అందంగా ఉంటుంది. నాకైతే చాలా నచ్చుతుంది అనమాట ఇది లేక్ లూయిస్. ఇక్కడ ఎలాగైనా కెనడాలో ఆల్బర్టా మంచి లేక్స్ ఉన్నాయి, చూసి తీరాలి అనమాట. అలాంటి లేక్స్ ఉన్నాయి. నాకు చాలా ఇష్టం ఈ లేక్స్ అంటే. అందుకే ఈ లేక్స్ చూడటం కోసమనే నేను కెనడా వస్తుంటాను ఎవ్రీ ఇయర్. పాపం లావణ్య వాళ్ళు కూడా అన్ని చోట్లకి తీసుకెళ్తారు, వాళ్ళు అన్నీ చూపిస్తారనమాట. నేను రాగానే ఆంటీని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళాలి, మనకు కూడా చేంజ్గా ఉంటుంది అని ఆలోచిస్తారు వాళ్ళు. చాలా బాగా చూస్తారు కూడా నన్ను. నాకు ఒక డాటర్స్ లేనందుకు లావణ్య ఒక డాటరు అనుకుంటుంటాను ఎప్పుడు. శివ కూడా చాలా ఎఫెక్షనేట్గా ఉంటాడు. మంచి ఎక్స్పీరియన్స్ అండి ఇది. అసలు నాకు ఇది 2వసారి రావటము. లేక్ లూయిస్ కావాలని బ్యాంఫ్ ఒకటి, లేక్ లూయిస్ ఒకటి నాకు చాలా నచ్చుతాయి అన్నమాట. ఈసారి ట్రిప్ అంతా బ్యాంఫ్, లేక్ లూయిస్, ఈ లేక్స్ చూసాము. తర్వాత చిన్న లేక్ ఇంకొకటి కూడా చూసాము. అది వేరే వీడియో తీశాను, అప్లోడ్ చేస్తాను చూడండి. మీరు ఆ లేక్ లూయిస్ దగ్గరికి రాలేరు కదా, మీరు ఈ వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా ఒక సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి ప్లీజ్. తర్వాత షేర్ చేయండి, లైక్ చేయండి.